హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ పొడవు వచ్చేసి 40 ఇంచెస్, నడుము లూజు 29 వచ్చింది. నేను 30 పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి హాఫ్ సర్కిల్. ఒక సిస్టర్ కామెంట్ చేసింది, 14-15 ఇయర్స్ అమ్మాయికి, సన్నగా ఉన్న అమ్మాయికి చూపించండి అని చెప్పేసి. అయితే ఇది నాకు ఒక కస్టమర్ తెచ్చి చాలా రోజులు అవుతుందన్నమాట. నాకు వీలు కాక స్టిచ్ చేయలేను, అలాగే పెట్టేశాను. వాళ్ళు మెజర్మెంట్ ఏమీ ఇవ్వలేదండి. ఓన్లీ అమ్మాయి హడావిడిగా స్కూల్కి రెడీ అయ్యి వస్తే నేను హైట్, నడుము లూజ్ తీసుకున్నాను. ఇంకా అమ్మాయిని చూశాను కదా, కట్ చేసేస్తానమాట. ఇక్కడ ఒక శారీ మొత్తం తీసుకుంటున్నాను నేను. శారీలో వచ్చేసి కొంగు వస్తుందిగా, పళ్ళు పాటు, బ్లౌజ్ పార్ట్ రెండు తీసేస్తానమాట. రెండు తీసేసి మిగిలిన క్లాత్ మొత్తం ఫ్రాక్కే పెట్టేస్తాను. ఇక్కడ అంబ్రిల్లా ఫ్రాక్ కుడుతున్నాం కాబట్టి ఇంకా కింద మనం అంబ్రిల్లా కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్లో బాడీ కూడా తీయొచ్చు, కానీ నేను బాడీ సపరేట్గా తీసేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే కొంచెం అమ్మాయి హైట్ తక్కువగా ఉంటుంది, కానీ కొంచెం లావుగా ఉంటుంది అనమాట. మరీ లావుగా ఉండదు అలా అని చెప్పేసి, సన్నగా ఉండదు. ఇంకా కొంగు, ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ రెండు తీసేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడైనా ఇలా అంబ్రిల్లా కట్ కానీ కుట్టాల్సి అనుకున్నప్పుడు ఇలాంటి బార్డర్ లేని చీరలు తీసుకోవాలి. కొంగు తీసేయాలి, పళ్ళు పాటు తీసేయాలి. మొత్తం మనకు బాటము బాడీ సేమ్ రావాలన్నమాట. అలా వస్తేనే లుక్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇంకా మిగిలిన చీర మొత్తం ఫ్రాక్కే పెట్టేస్తానమాట. చాలా బాగా కనిపిస్తుంది కుట్టిన తర్వాత. ఇక్కడ బాడీ పార్ట్ తీసేస్తాను ఈ కొంచెం. అయితే నేను బాడీ పార్ట్ కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే చూపించట్లేదండి. అమ్మాయి కన్ఫ్యూజింగ్గా చెప్పిందనమాట, హ్యాండ్స్ ఎలా పెట్టాలంటే. ఒకసారి కుచ్చంది, ఒకసారి అంబ్రిల్లా కట్ అంది. అందుకే ఈరోజు స్కూల్కి వస్తే అడుగుదామని చెప్పేసి నేను బాడీ పార్ట్ వరకు అయితే కట్ చేశాను. ఇంకా మీకు అదే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో వీలైందనుకోండి ఖచ్చితంగా పెడతాను. రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తాను, పెడతాను కుట్టేటప్పుడు వీడియో తీసి. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ మీటర్కి ఎక్స్ట్రాగా ఉంది, మీటర్కి ఒక 70 పాయింట్స్ తీసుకున్నాను. చూడండి, పాలిస్టర్ లైనింగ్ 70 పాయింట్స్ తీసేసుకొని దాన్ని మిడిల్కి మర్చేసి సగానికి కట్ చేసుకుంటున్నాను. దీంట్లో బాడీ పార్ట్ తీస్తానన్నమాట. ఇలా బ్యాక్ ఫ్రంట్కు ఫ్రంట్ పెట్టేసుకొని బాడీ పార్ట్ అయితే తీస్తాను. చూడండి, మనకు ఫ్రాక్స్ బ్లౌజ్ కంటే కూడా ఫ్రాక్స్ చాలా ఈజీగా ఉంటాయన్నమాట. మనం కట్ చేసుకునే మెథడ్ తెలుసుంటే చాలు, చాలా సింపుల్గా అయిపోతాయి. ఇంకొకటి, చూడ్డానికి లుక్ బాగుంటుంది. మనకు బ్లౌజ్ కంటే కూడా బాగా కుదురుతాయి. బ్లౌజ్ అనేది ఎక్కడ లూజ్ అవ్వకూడదు, ఎక్కడ టైట్ అవ్వకూడదు. ఇది అలా కాదండి, చాలా బాగా కుదురుతాయి. చూడండి, నేను డబుల్ ఫోల్డింగ్ మీద, అంటే దేనికి దానికి మట్ చేసుకొని ఓపెన్స్ అటువైపు నుండి, జెయింటింగ్ నా వైపు నుండి, కింద ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది పై వైపుకి వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బాడీ హైటు ఎంత తీసుకోవాలనే చెప్తాను. చూడండి, నేను మొత్తం 40 ఇంచెస్లో ఖర్చుతో కలిపి 40 ఇంచెస్ తీసుకున్నాను అనమాట అమ్మాయికి. 40 ఇంచెస్. వేస్ట్ వచ్చేసి మనకి 30 ఇంచెస్. చూడండి, అంటే ఇది ఫుల్ లెంత్ కాదనమాట. ఫుల్ లెంత్ పెడితే ఇంకా హైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ లెంత్ అయితే కాదండి, ఇది మోకాళ్ళ కిందికి అనమాట. ఇంకా మనం ఇప్పుడు 30 ఇంచులు నడుము లూజ్ ఉంది కదా, 30 ఇంచులు 4 భాగాలు చేసేసుకుంటే వచ్చింది మనకు నడుము లూజు 7.5 వచ్చింది. ఇంకా ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టమన్నారు, కొంచెం లావయ్యే తత్వం అనమాట అమ్మాయిది. 2.5 ఇంచుల ఖర్చు పెట్టేసుకున్నాను. కొంచెం హైట్ కిందికి పెట్టించుకున్నారు, ఖర్చు ఎక్కువగా పెట్టించుకున్నారు అనమాట. ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 14 ఇంచులు తీసుకుంటున్నానండి నేను. 13 ఇంచులు హైటు, 14 ఇంచులు సరిపోతుందా అంటే, ఫ్రాక్స్కి ఎప్పుడైనా సరే మీరు కుచ్చుల ఫ్రాక్ అయినా అంబ్రిల్లా ఫ్రాక్ అయినా బాడీ పార్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. కొంచెం కిందికి ఇచ్చినా గలీజ్గా ఉంటుంది, కొంచెం పైకి ఇచ్చినా గలీజ్గా ఉంటుంది అనమాట. నేనైతే ఈ బాడీ కొలతలేమో అమ్మాయి దగ్గర తీసుకోలేదు, కాకపోతే స్టిచ్ చేస్తూ ఉంటాను కదా, తెలుస్తుంది అనమాట. అలా ఇంకా ఇది బాడీ పాత్రం మీరు కస్టమర్ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు నెక్కి పెట్టాను, 3 ఇంచులు షోల్డర్ పెట్టానండి. 2.5 పెట్టాల్సిందే. ఇక్కడ ఫ్రాక్స్కి 2.5 పెడితేనే బాగుంటుంది. ఇంకా మీరు దీంట్లో బోట్ నెక్ అలాంటివి వేసుకుంటే ఇంకెక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చంక దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పుతున్నాను. బ్లౌజ్ లాగా 1.5 ఇంచు కాదు, 1.5 ఇంచు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు చంక దింపు అనేది 5.5 ఇంచులు పెట్టాను. నాకు కింద కొంచెం క్రాస్ అయింది, స్ట్రేట్ చేసుకుంటున్నాను. చూడండి అక్కడ. ఇప్పుడు నెక్కులు వచ్చేసి అది మనం సైజుని బట్టి పెట్టాల్సి ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు అనుకోండి 3.5-4 ఇంచులు సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను దగ్గర 4.5 ఇంచులు పెట్టాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి, బ్యాక్ నెక్ అనేది కొంచెం ఏదైనా డిజైన్ ఇస్తాను మనం వేసుకున్నప్పుడు తల పట్టేట్టుగా, ఎక్కడ ఓపెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా మనం జిప్పు అలాంటిది ఏమీ వేయము.
ఫ్రంట్ నెక్లో చిన్న స్టార్ నెక్ లాగా ఇచ్చేసాను అనమాట. 2.5 వెడల్పు, 4.5 పొడవు ఫ్రంట్ నెక్. ఇంకా కట్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే ఒక పొర ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇలా స్టార్ షేప్లో, చిన్నగా స్టార్ షేప్లో ఇచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి లోడింగ్ అయినా తిప్పుతాను, లేదా పైపింగ్ అయినా వేస్తానండి, చూస్తాను కుట్టేటప్పుడు. ఇంక ఇది అయిపోయింది. ఇంక బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ మనం కొంచెం ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఎంత తీసాం బ్యాక్ అంతే తీయాలనేం లేదు, అది మన ఇష్టం. కిందికైనా తీసుకోవచ్చు, పైకైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు బ్యాక్ అనేది ఏదో చిన్నపాటి డిజైన్స్ అయితే పెట్టుకుంటున్నారండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇలా చిన్న డ్రాప్ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒక 3 ఇంచులకు ఈ విధంగా డ్రాప్ ఇచ్చేస్తున్నాను అనమాట. అంటే 3 ఇంచులకు నెక్ రౌండ్ తిప్పేసి మళ్ళీ కింద కొంచెం చిన్నపాటి డ్రాప్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇలా డ్రాప్ ఇచ్చేసి మనం అక్కడ డోరీస్ పెట్టేసామనుకోండి, వేసుకున్న తర్వాత లుక్ బాగుంటుంది. ఇంకా మనం ఎక్కడ ఓపెన్ చేసి జిప్పు కానీ ఉక్స్ కానీ పెట్టాల్సిన పని లేదనమాట. ఫ్రాక్కి నీట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇంకా తలపై నుంచి ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ అంటే అయిపోయింది కదా. మనం మెయిన్ క్లాత్లోంచి బాడీ పార్ట్కి కొద్దిపాటి క్లాత్ అయితే తీసుకుందాం. అంటే మనకు సరిపడా క్లాత్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా నేను చూస్తున్నాను అనమాట, ఎటు సరిపోతుంది ఏంటి అనేది. ఫ్రాక్స్ కుట్టడం ఈజీ, కానీ కటింగ్ చూపించాలంటే ప్లేస్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. కౌంటర్ మీద అస్సలు కుదరదు. ఇంకా ఫ్రాక్ చూపించాను నేను, మంచి మంచి ఫ్రాక్స్ నేను ఎంతో కష్టపడి వీడియోస్ తీసి ప్రతిదీ కింద కుచ్చుపెట్టే కుచ్చుల ఫ్రాక్ చూపించాను. కానీ వ్యూస్ చూడండి 70, 100 వచ్చాయి అంతే. అందుకే ఫ్రాక్స్ వీడియో తీయాలంటే నచ్చదనమాట. చూడండి నాకు 2 లేయర్స్ బ్యాక్కి ఫ్రంట్కి తీసేసుకున్నాను. ఇంకా ఈ వైట్ కలర్ క్లాత్తో పైపింగ్ అయినా వేస్తాను, లేదంటే నెక్ పట్టి అయినా వేస్తానండి. లోడింగ్ అయినా తిప్పుతాను. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తం మనం శారీ ఎలా మడుస్తామో అలా మడుచుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ చివర ఈ చివర పట్టేసుకొని మళ్ళీ మిడిల్కి మడుస్తాం కదా ఇలా. ఇప్పుడు 4 మడతలు అయ్యింది. ఇప్పుడు మనకి 4 మడతలుగా మడుచుకోవాలి. ఎంతైనా ఉండనివ్వండి చీర. ఇలా 4 మడతలుగా మడిచేసుకొని మనం ఫుల్ చీర తీసుకున్నాం కాబట్టి ఇలా. అదే మీరు 3 మీటర్సే తీసుకున్నారనుకోండి, డబల్ ఫోల్డింగ్ అటుంచి ఇటుంచి కట్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాం కదా, అంతకే ఉంచుకోవాలన్నమాట. దాన్ని ఇలా కోన్ షేప్లో వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇదైతే నేను చూడండి ఎలా మర్చాను అనేది. ఫస్ట్ ఆ చివరన ఈ చివరన అంచులు తీసుకొని మళ్ళీ మడత వచ్చేస్తుంది కదా, అది కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎంత అయింది? 4 ఫోల్డింగ్స్ అయింది. ఈ 4 ఫోల్డింగ్స్ నేను కోన్ షేప్ చేస్తున్నాను అనమాట. అదే 3 మీటర్లు అయితే 2 అంచులు తీసుకొని కోన్ షేప్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి నాకు 8 పొరలు వస్తుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి దీనికి 8 పొరలు వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ముఖ్యంగా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఓపెన్స్ అనేది మన వైపు వేసుకొని కట్ చేస్తే ఫ్రాక్ అనేది పాడైపోతుంది. ఖచ్చితంగా ఈ జెయింటింగ్ అనేది మన వైపు ఉండాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ జెయింటింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది అటువైపున ఉండాలి. ఫుల్ జెయింటింగ్స్ మొత్తం మన వైపే ఉండాలి. ఇప్పుడు నాకు ఎన్ని లేయర్స్ వచ్చింది? 8 లేయర్స్ వచ్చిందనమాట. మొత్తం చీర మొత్తం పెట్టేశాను కదా, 8 లేయర్స్ వచ్చేసింది. ఇక్కడ నడుం లూజ్ ఎంత తీసుకున్నాం మనం? 30 ఇంచులు ఖర్చు కలిపాం కదా. ఇక్కడ పైన మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. మీరు ఎక్కువగా కట్ చేశారనుకో ఇది క్రాస్ ఉంటుంది. ఇంకొకటి సాగుతూ తత్వం ఉంటుంది కాబట్టి నడుం లూజ్ అనేది కరెక్ట్గా కట్ చేయాలి. ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ కట్ చేసినా పర్వాలేదు, కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఖర్చులు అని చెప్పేసి కలిపేసి కట్ చేశారనుకోండి, 30 ఇంచులు నడుముంది, 2.5 ఇంచులు ఖర్చు తీసుకున్నామని కలిపేసి తీసుకున్నారనుకోండి, ఏమవుతుందో తెలుసా? చాలా ఎక్కువైపోతుంది. నేను నేర్చుకునే వాళ్ళకి కట్ చేయమని చెప్తే అలాగే చేస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి నేను శారీ ఎలా మర్చాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. 4 ఫోల్డింగ్స్ చేసేసి ఇలా మర్చానని చూపిస్తున్నాను అక్కడ. ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు ఫ్రాక్ పొడవు ఎంత? 40 ఇంచులు. 40 ఇంచులు 13 ఇంచులు నేను మైనస్ చేసేసి పొడవు పెడతాను. అలాగే నడుము లూజ్ ఎంత ఉంది మనకు? 30 ఇంచులు. 30 ఇంచులని 8 భాగాలుగా చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఖచ్చితంగా 8 భాగాలు చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి 8 భాగాలని 30 ఇంచులని 8 భాగాలు చేస్తే నాకు 4 ఇంచులకు కొంచెం తక్కువగా వచ్చిందనమాట. నేను ఇంకా 4 ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. కానీ మీరైతే వచ్చిన దానికంటే కొంచెం తక్కువే పెట్టేసుకోండి బిగినర్స్ అయితే. మళ్ళీ కుట్టేటప్పుడు తక్కువ అయితే మనం ఇలా ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి నడుము అనేది ఎక్కువగా కట్ చేశారంటే మళ్ళీ ఏమీ చేయలేమన్నమాట. ఫ్రాక్ని మొత్తం పాడైపోతుంది. కాకపోతే అమ్మాయి బొద్దుగా ఉంది, ఖర్చు ఎక్కువగా పెట్టమన్నారు కాబట్టి నాకు 3.30 వస్తే నేను 4 ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ.
ఇక్కడ మెజర్మెంట్ అనేది పక్కాగా తీసుకోవాలని ఏం లేదండి, కొంచెం తక్కువే కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇది ఫ్రాక్ కదా, చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎక్కువగా కట్ చేస్తే శారీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. నాకు ఖర్చు ఎక్కువగా అడిగారు కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మాత్రం నడుము దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేయండి. 8 పొరలు ఉంది, అది గుర్తుంచుకొని కట్ చేయండి. 4 పొరలు ఉన్నప్పుడు కూడా చూసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అది ఇంకొకసారి మీకు వీడియో పెడతాను. చూడండి, ఇప్పుడు 40 ఇంచుల పొడవులో 13 ఇంచుల బాడీ తీసేసాం మనము. మిగిలిన పొడవు ఎంత వస్తుంది మనకి? 13 ఇంచులు తీసేస్తే 27 ఇంచులు వస్తుంది మనకి. చూడండి, 27 ఇంచుల 26 ఇంచులు అంటే నేను ఖర్చు కలుపుతాను, దీనికి ఖర్చు కలిపి పెడతాను. 27 ఇంచులు వస్తుందండి. సారీ, 40 ఇంచులు 13 ఇంచులు తీసేస్తే 27 ఇంచులు వస్తుంది. నేను పెట్టేసుకుంటున్నాను. నేను ఖర్చుతో కలిపి చెక్ చేసుకున్నాను అమ్మాయికి కాబట్టి నేను ఇంక ఇక్కడ 27 ఇంచులకు చుట్టూరా టేప్ అక్కడ కోన్ షేప్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఇలా టేప్ కదపకుండా పెట్టేసుకోవాలి. ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి నాకు కూర్చొని మంచిగా కట్ చేయడానికి వచ్చింది. అమ్మాయి హైట్ తక్కువగా ఉంది కాబట్టి. కానీ అదే ఫుల్ సర్కిల్ అయితే మాత్రం ఇద్దరు కావాలండి నిజంగా కూడా. ఎందుకంటే అక్కడ టేపు కదలొద్దు, ఇక్కడ క్లాత్ కదలొద్దు అనమాట. నేను అందుకే అక్కడ పిన్ పెట్టేశాను, ఒకటి పిన్ పెట్టేసి కట్ చేసుకున్నాను. హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి నా చేతులకు అందేసింది. ఈ ఫ్రాక్ కటింగ్ అనేది కొంచెం కట్ చేసేటప్పుడు జారిపోకుండా కరెక్ట్గా కట్ చేసామంటే ఇంకా స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఫ్రాక్స్ చాలా ఈజీగా ఉంటాయి. మనం కింద పీకో చేసేస్తాం, మంచి లుక్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ అనేది. ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా లెహర్ హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చూద్దాం, అంబ్రిల్లా కట్ అండి, సారీ అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈ తీసుకున్న ఫ్రాక్ నడుము లూజు నా బాడీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఖర్చుతో సహా కలిపేసుకొని ఇంకా కొంచెం సైడ్లో కొంచెం ఎక్స్ట్రా ఉన్నా నేను అడ్జస్ట్ చేసేస్తాను అనమాట. కాబట్టి ఇక్కడ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి. నాకు సరిపోతుంది. అమ్మాయి కొంచెం బొద్దుగా ఉండడం వల్ల నడుము లూజ్ ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి కుట్లల్లో క్లాత్ ఉంచమన్నారనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో నేనైతే ఈ అంబ్రిల్లా హ్యాండ్స్ చిన్నవి కట్ చేసి వేసేస్తానంటే అది ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తాను, అడుగుతాను అమ్మాయి చాయిస్ ఒకసారి. ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి, ఈ పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 70 పాయింట్స్ వచ్చేసి నేను దానికి 4 మీటర్స్లో 70 పాయింట్స్ వచ్చేసి బాడీకి కట్ చేసేసాను సపరేట్గా. మిగిలింది మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఫుల్ లెంత్ మనం అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టినప్పుడు ఈ పాలిస్టర్ లైనింగ్ సరిపోదండి, క్రేప్లో తీసుకోవాలి. క్రేప్లో తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ఇక్కడ అది వచ్చేసి శారీ వచ్చేసి 8 ఫోల్డింగ్స్ వేసాను కదా, ఈ లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసేసాను. ఇంకా నేను లైనింగ్ అయితే మనకు హైట్ వచ్చేసి అది 27 ఇంచులు పెట్టాం కదా, ఇది వచ్చేసి 26 పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తాను కాబట్టి 26 పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇది సేమ్ అది అలా కట్ చేస్తాము, ఈ లైనింగ్ కూడా అలాగే కట్ చేయాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి జాయింట్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, సైడ్ కుట్లు వేసేటప్పుడు నేను స్టిచ్చింగ్లో చెప్తాను, లైనింగ్కి లైనింగ్ సపరేట్ వేయాలి, మెయిన్ క్లాత్ సపరేట్ వేయాలి. ఎందుకంటే మనం లైనింగ్ శారీ అంత వెడల్పు తీసుకోలేదు కాబట్టి సపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా పెడతానండి. అడిగారు కదా సబ్స్క్రైబర్స్, అందుకే పెట్టాను. నచ్చితే లైక్ చేయండి.